హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. గోవాలో వెళ్ళున్నాం అవన్నీ చూపెడుతూ ఉన్నాను కదండి. లాస్ట్ వీడియోలో చర్చి బసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ చూపెట్టాను. అక్కడి నుంచి మేము బీచెస్కి వెళ్తున్నాం. అసలు మనకి ఫస్ట్ గోవా అనగానే మెయిన్ మైండ్లో మెదిలేది బీచెస్. చాలా బీచ్లు ఉన్నాయి, కానీ మేమైతే కొన్ని కవర్ చేసాము. అవి ఫస్ట్ ఇప్పుడు మేము వెళ్ళే బీచ్ ఏమిటి, ఈ చర్చికి కొంచెం దగ్గరలో ఉండేవన్నీ మిరామర్ బీచ్ అనమాట. ఇది ఇక్కడికి వెళ్తున్నాము. కృషిలు ఉంటుందా వెళ్ళేది ఉంది బాబా. ఇదేంది అదే సముద్రం ఒక పాయ. ఇదేంది ఎంత పైకి ఉంది? ఇది ఇదవదు ఆనుకుని అసలు ఏమన్నా ఫ్రూట్స్ వస్తా పొంగిపోలేదు అంతా. దీనిలో జోక్ అంట బాబా, దిగితే బాగుండే. వెళ్దామా బోట్లా? వెళ్దాం, వెళ్దాం. ఎంతసేపు పట్టద్ది? 24 గంటల సేపు ఉండొచ్చు. అటైతే ఒక రోజంతా దానికి వేసుకుందాంలే. అబ్బా పోయి టికెట్ తీసుకొని ఆడించి బోట్ చూడు ఎంత పెద్ద బోట్ చూడు. అదంతా బోటేనా? అట్టే ఉంటాయి. మెజెస్టిక్ ఫ్రైడ్ అది బోట్లో నుంచి మనల్ని తీసుకెళ్తుంది దాంట్లోకి. అక్కడ అది కదలదు, అది ఆడే ఉంటుందా? ఓ వెరీ గుడ్. ఓహో దాంట్లో ఏముంటాయి బాబా? దారిలో వెళ్ళేటప్పుడు ఇలాగా ఇక్కడంతా క్యాసినోకి సంబంధించిన షిప్పులు అవన్నీ ఉంటుందన్నమాట. ఇక్కడంటే మా మధ్య అక్కడే ఉంటాడు కాబట్టి అవన్నీ తెలుసు, చెప్తూ ఉన్నాడు. మాకైతే అసలు కొత్తగా ఉంది, వినడమే కానీ ఎప్పుడు చూడలేదన్నమాట. క్యాసినో అంటే ఎలాగుంటుంది ఏంటి, ఒకసారి వెళ్ళాలా అనుకున్నాం కానీ మళ్ళీ మేము వెళ్ళలేదు. ఆ లోపలంతా చాలా గేమ్స్ అదంతా ఏమంటాం కదా, బెట్టింగ్లు అలాగుంటుందంట. అందుకని ఇంకా అవన్నీ మనకు వద్దులే అని బయట నుంచి ఇలాగ కారులో వెళ్తా బయట నుంచి చూసాము. అది కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అనిపించింది మాకు. ఆనందం అనమాట అవన్నీ చూస్తూ ఉంటే. మొత్తానికైతే ఈ బీచ్ దగ్గరికి వచ్చాము. మిరామర్ బీచ్ అండి. ఇది చాలా నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. స్టార్టింగే ఇలాగ సౌక చెట్లు అలాగుంటుంది. ఇక్కడైతే ఎక్కువ ఫుడ్ అది ఏమీ ఉండదు. చిన్నవి ఏమన్నా తినేవి, జామకాయలు, కీరకాయలు, మిక్చరు అలాంటివి ఉంటాయి అన్నమాట. మనం ఏమన్నా బయట నుంచి తెచ్చుకొని ఫ్యామిలీతో ఇక్కడ స్పెండ్ చేయడానికి భలే సూపర్గా ఉంటుంది ఈ బీచ్ మాత్రము. చాలా బాగా అనిపించింది, ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. మా చూడుమా ఎంత బాగుంటేనా. పచ్చంగా కింద ఇదేనా బీచ్? సముద్రం లాగా బీచ్ కూడా రాలా? లేదు, అన్ని రోజులు ఏం మనిషి అమ్మా నువ్వు. పాపమా దోశలు పోసుకోవడమే జరిపి నిజమే. అదే అది అబ్బా చూడు ఏందో చూడలేక చచ్చిపోతాను. మా అమ్మ అయితే పాపము అసలు బీచ్ ఎప్పుడు చూడలేదంట. నాకు కూడా అసలు ఇన్ని రోజులు తెలియదు ఆ బీచ్ అంటే ఇలాగుంటుంది. సముద్రం కాడికి తీసుకొచ్చారు ఏందన్నమాట. నాకు పాపం అనిపించింది. బాబు ఎప్పుడైనా ఎల్లుంటుందిలే, మేము చదువుకుంటా మా ఫ్యామిలీలో మేము ఉన్నాం కదా, బంధువులతో కానీ అట్లాగే ఎల్లుంటుందిలే అనుకున్నాం. మాకు నెల్లూరులో దగ్గర చాలా బీచ్లు ఉన్నాయి, వెళ్ళిందేమో అనుకున్నాము. కానీ మా అమ్మ అసలు వెళ్ళలేదంట. నాకు అయ్యో పాపం అనిపించింది. ఇది చూడండి, స్టార్టింగ్ ఇలా ఉంటుంది, అన్ని సౌగ చెట్లు. ఇక్కడ ఏమి ఫుడ్ అయితే దొరకదండి, కొనుక్కొని తినడానికి. చిన్న చిరుతిండ్లు లాంటివి అయితే దొరుకుతాయి. చాలా నీట్గా ఉంటుంది. మనము బయట నుంచి చెప్పాను కదా, మనం ఏదన్నా వండుకొని తెచ్చుకొని అందరం కూర్చొని సరదాగా చాలా లోన్లీగా ఉంటుంది, ఎక్కువ జనం ఉండరు. అయితే సేఫ్టీ మాత్రం బాగుందండి గోవాలో. ఎక్కడ కూడా సేఫ్టీ చాలా బాగా ఉన్నది. కాకపోతే మేము ఎండాకాలం వచ్చాము, అదే పెద్ద సమస్య అయిపోయింది. ఇక్కడ ఏమన్నా వానాకాలంలో
అయితే ఏమన్నా కొంచెం రష్ ఉంటుందేమో. ఇప్పుడైతే అసలు రష్ లేదు, జనాలే లేరు. అక్కడక్కడక్కడ కొంచెం మంది ఉన్నారు. అక్కడక్కడ కొంచెం మిక్చరు, జామకాయలు, కీరకాయలు అట్లాంటివి అమ్ముతున్నారు అన్నమాట అక్కడ. అవే దొరుకుతాయి. అయితే ఒక రోజంతా కూడా హ్యాపీగా ఉండాలంటే ఇక్కడ నీట్గా ఎంజాయ్ చేయాలి. బీచ్లో స్నానం చేసి మళ్ళీ హ్యాపీగా కూర్చోవాలంటే అయితే మళ్ళీ మనము బీచ్లో స్నానం చేసి మామూలు స్నానం చేయడానికి బాత్రూమ్లు అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. ఈడ ఓన్లీ మనం ఎంజాయ్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ శుభ్రంగా స్నానాలు అవి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మిరామర్ బీచ్ అంటే చాలా క్లీన్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఐడియా కోసం చెప్తా ఉన్నాను. మనం ఫుడ్ ఎత్తుకొని పోయామంటే ఒక రోజంతా హ్యాపీగా ఈ చెట్ల కింద కూర్చొని శుభ్రంగా తినేసి మళ్ళీ మనం స్విమ్ చేయాలంటే సముద్రం దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ చేసుకొని మళ్ళీ కూర్చొని చాలా బాగుంటుంది. నీట్గా ఉంది. అసలు మెయిన్ నాకు ఈ బీచ్ల్లో అంతా నచ్చింది ఏంటంటే గోవా బీచ్లు భలే నీట్గా ఉన్నాయండి. నేను మా నెల్లూరు దగ్గర బీచ్ చూశాను, వైజాగ్లో కూడా బీచ్ చూశాను. కానీ అంటే ఆ వాటరే అలా ఉంటుందేమో. బంగాళాఖాతం ఇది అరేబియా సముద్రం కదా, వాటర్ కూడా చాలా క్లీన్గా బ్లూగా అసలు నీట్గా అనిపించింది. మాకు ఇక్కడ అంత క్లీన్గా అనిపించదు, వాటరు కొంచెం మురికిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవి మాత్రం నాకు అసలు భలే బాగుంది. ఇందులో మెయిన్ ఇక్కడైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి సింపుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి భలే ఉంటుంది. ఇంకా మిగతా బీచ్ల్లోకి వెళ్తే మాత్రం అక్కడ కొనుక్కోవాలి, అక్కడ తినాలి అంటే మాత్రం ఫుల్ ఖర్చు అండి, భలే ఖర్చు. ఇక్కడ మనం ఎత్తుకోపోయి శుద్ధంగా తినేసి ఆ చెట్ల కింద కూడా చల్లగా ఉంటుంది. ఒక చాప ఎత్తుకోపోయామంటే కారులో వేసుకొని ఏంట్లయినా హ్యాపీగా రోజుసేపు పడుకోవచ్చు, మళ్ళీ అక్కడ స్విమ్ చేసుకోవచ్చు, పిల్లలు ఆడుకునే దానికి కానీ చాలా బాగా అనిపించింది. మేమేమి ఇక్కడైతే మునగలేదు, ఊరికే ఆ సముద్రంలో అలాగలాగా తిరిగి ఈ బీచ్ అలాగుంటుందని ఒకసారి చూసి దగ్గరలో ఉండింది కాబట్టి కొన్ని ఫోటోలు అవి తీసుకొని పిల్లలైతే సరదా అనమాట మునిగేయాలని. మళ్ళీ ఇంకొక బీచ్ ఉంది అక్కడికి వెళ్దాంలే, ఏదైనా మేము తక్కువ రోజులు ఉంటాం కదా, ఆల్మోస్ట్ వీలైనన్ని కవర్ చేయాలా అనుకున్నాము. అందుకని కొంచెం సేపే ఉన్నాము. మేము ఇక్కడికి చర్చి కాడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 11 అలాగ అయిపోయి ఉంటుంది, 11:30 అలాగ అయిపోయింది. ఇక్కడ చూసుకొని అసలు ఎంత నీట్గా, నాకైతే ఇక్కడ సముద్రం మాత్రం భలే నచ్చింది. ఈ అరేబియా సముద్రం చాలా నీట్గా ఉంది. ఈ బీచ్లు కూడా లోతు తక్కువ అండి. ఈ అరేబియా సముద్రం ఒడ్డున అంటే నేను చూసింది ఎక్కువేం చూడలేదు, గోవాలోనే చూశాను కాబట్టి ఇవి లోతు కూడా తక్కువ. ఇదే మాత్రం బంగాళాఖాతం బీచ్లు అయితే మాత్రం లోతు ఎక్కువ ఉంటాయి. నేను చూశాను, వైజాగ్ చూశాను, మాకు నెల్లూరు దగ్గరలో బీచ్లు చూశాను, లోతు ఎక్కువ ఉంటాయి. ఇవి సేఫ్, ఈ బీచ్లు కూడా మనకి సేఫ్ అన్నమాట. అందుకే టూరిస్టులు ఎక్కువ ఇక్కడ అంత ఫేమస్ అయింది అనిపిస్తుంది నాకు. ఈ సైడ్ బీచ్లు ఎక్కువ ఫేమస్ ఉంటుంది, అరేబియా సముద్రం ఒడ్డు నుండే బీచ్లన్నీ అని అనిపించింది. అది చూడండి అసలు లాస్ట్ వరకు సముద్రం ఎంత నీట్గా ఉంటుందో, ఎక్కడన్నా ఇంత చెత్త కనిపించదు, ఒక మురికి కనిపించదు, ఏమి కనిపించదు, ఎంత హాయిగా అనిపించింది. మాకైతే ఒక రోజంతా ఇక్కడే ఉంటే బాగుండు, కానీ మేముండే రూమ్కి ఇది చాలా దూరము. ఒకరోజు ఇక్కడికి ఇంకో రోజు అక్కడికి రావాలంటే ఏమంటాం కదా, డ్రైవింగ్ టైమే సరిపోతుంది, మేము ఎత్తుకోపోయిన డబ్బులు దానికే సరిపోతాయి. అందులో ఎండాకాలం వెళ్ళాము, వాటర్ ఒకటి ఎండలకి అసలు వాటర్ తాగి వాటర్కే అయిపోయాయండి సగం డబ్బులు. అయితే వాటర్ బాటిల్ కొని అలాగా ఉన్నదన్నమాట. అయితే ఇది బాగా ఉన్నది. ఈ బీచ్ మాత్రము ఒకసారి చూడవలసిన బీచే. అంటే ఎక్కువ జనం అయితే కనిపించరు, కొంచెం మందే ఉంటారు. కొంచెం మంది మనము ఓన్గా స్పెండ్ చేయాలా అనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. లేదు మనము గోవాలో జనాలందరూ ఎలాగుంటారు, ఎవరెవరు వస్తారు, వాళ్ళందరినీ చూడాలా అనుకుంటే మనం వేరే బీచ్లు ఉన్నాయి, నెక్స్ట్ బీచ్ చూపిస్తాను. ఆ బీచ్లోకి వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది, జనాలు ఫుల్గా రకరకాల వాళ్ళు వచ్చుంటారు. రకరకాల అంటే గోవా అంటే బయట స్టేట్ల నుంచి అందరూ కూడా ఎక్కువ వస్తుంటారు కదా, అట్లాగా ఉంటారు. కానీ ఈ బీచ్లో మాత్రం కొంచెం మందే లిమిట్గానే ఉంటారు, ఎక్కువ ఇది రారనమాట ఇక్కడికి. మేము వెళ్ళినప్పుడైతే లేరు, రారో వస్తారో మనకైతే తెలీదు. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఉండే పరిసరాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కువ షాపులు లేవు, ఎక్కువ ఫుడ్ ఐటమ్ లేవు, ఏమి లేవు. ఆ లోపల కొన్ని చిన్న చిన్న చిరుతిండ్లు లాంటివి పెట్టుకొని కొంతమంది అమ్ముకుంటా ఆ చెట్ల కిందే ఉన్నారనమాట. అది మీకు ఫోన్లో నుంచి చూస్తే కూడా చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది.
సముద్రం మనకి చాలా నీట్గా అనిపిస్తుంది. ఎక్కడ చెత్త కాగితాలు మురికిగా అన్నట్టు అలాగ అనిపించదు. అట్లాగా అయితే మాకు చాలా బాగానే చేసింది. పిల్లలైతే ఆడి ఆడి అటు పరిగెత్తి ఫుల్గా ఆడారు. మాకు మునగాలనిపిస్తూ ఉంది కానీ ఇక్కడైతే మునగలా. మళ్ళీ ఇంకో బీచ్ కాలంగట్టు బీచ్కి వెళ్తాము, అక్కడ మునగదాంలే అని చెప్పైతే ఇక్కడ మునగల ఊరికే కొంచెంసేపు వీడియో అది మీకు చూపించాలని కొంచెం వీడియో ఫోటోలు అలాగా తీసుకున్నాము. చాలా బాగుంటుందండి ఈ బీచ్ మాత్రం చాలా బాగుందండి. ఫ్యామిలీతో వెళ్తే సేఫ్గా హ్యాపీగా మనం సరదాగా ఎంజాయ్ చేయడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఆ బీచ్లు మనం బాగా ఖర్చు పెట్టుకోవాలనుకుంటే మాత్రం మిగతా బీచ్లకి వెళ్ళి ఫుడ్కి కానీ వాటికి కానీ విపరీతంగా ఖర్చు పెట్టుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. పిల్లలు మా అమ్మ పాపం అదే చెప్పాను కదా, అసలు ఎప్పుడు చూడలేదంట. అందుకని బాగా ఎంజాయ్ చేశారు. అసలు భలే ఉందమ్మా అంట. పిల్లలైతే ఆనందానికి ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దే లేదు. పాప అయితే ఆ పిల్లకి లోపలికి రావాలంటే భయము, గట్టిన చూడండి గమ్ము కూర్చొని ఉంది. ఎంత బతివులండగా లోపలికి అమ్మ నేను రాను నాకు భయం అంటది. ఇక్కడైతే రాలేదు, వేరే దగ్గర కూడా చాలాసేపు లోపలికి రాలేదనమాట. చాలాసేపు అయ్యాక అప్పుడు ఎట్టొకటి మేము లాక్కుపోయాము. మా అమ్మ అయితే ఫుల్ ఎంజాయ్. అసలు నడవలేకున్నా కూడా ఆమె ఆనందం అయితే అసలు చెప్పలేము. అట్లాగా అబ్బా చూసేసానమ్మా అన్నట్టు ఆనందం ఆమెదైతే. ఎందుకంటే మా అమ్మకి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టిఫిన్ అంగడి అలా ఉండింది. ఎప్పుడు అదే పనిలో సరిపోయేది, ఎక్కడికి వెళ్ళేది కాదు. అసలు బంధువుల ఇళ్ళకి కూడా వెళ్ళేది కాదు మా అమ్మ, దేనికి వెళ్ళేది కాదు. ఎప్పుడు ఆ పని చేసుకోవడం ఏదో ఇంట్లో ఉండడం ఏందో. ఇప్పుడే ఆపేసాము. ఇప్పుడు అసలు ఇంకా చెయ్యొద్దులేమా అనేసి ఇప్పుడు పాపం ఆమెకు అన్నీ చూడాలా అని ఆమెకి కోరిక. యాడికి పోవాలన్నా కానీ పాపం రమ్మంటే వస్తానంటది, చూస్తానంటది. బాగలేకుండా వచ్చింది మధ్యలో, హెల్త్ బాగలేకుండా వచ్చి నడవలేకపోయినా కూడా మేము కూడా యాడికి పోయినా మా అమ్మని తీసుకోబోతాం. చూస్తుందిలే, ఎప్పుడు చూడలేదు కదా, ఎక్కడికి పోదు, ఏది చూడలేదు, ఇంక ఇప్పుడన్నా చూడకపోతే ఎట్లాగలే అని చెప్పి తీసుకోబోతాము అమ్మనైతే. ఆమె చిన్న ఎంజాయ్మెంట్ కాదు అసలు, పిల్లలతోటే ఆమె కూడా ఒక చిన్న పిల్లలాగా అయిపోయింది మాకే. ఆమెను చూసుకొని సరిపోయింది. ఆమె ఆడబడిపోద్దు, పిల్లకాయలని అంత జాగ్రత్తగా పట్టుకొని వస్తూ ఉన్నాము. ఈమెను కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలా. మళ్ళీ ఎండలు ఒకటి, మళ్ళీ ఫుల్ ఎండలు, ఇసుక ఒకటి కాలిపోతూ ఉంది. ఆ సముద్రం దగ్గర బాగుంది కానీ సముద్రం నుంచి బయటకు వస్తే ఇసుక కాలిపోతూ ఉంది. ఏడబడిపోతుందో అన్నంత టెన్షన్ తోటి ఇలా ముగ్గురిని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాము మేము కూడా. ఇల్లు కట్టుకుని ప్రాంతం ఇచ్చేది దేవుడు. నేను ఫస్ట్ బలిగాడికి పోయినప్పుడు ఇటు వాకిలో పోయినప్పుడు ఇల్లు కట్టేది. అవునా, నేను కూడా కట్టాను. నేను కట్టలేదు మా ఎప్పుడు కట్టాను. నేను ఆడుకునేటప్పుడు ఏమి కట్టుకునేదాన్ని. చిన్నప్పుడు ఆడేది బాగా నేను కూడా. మన ఇళ్ళ కాడ ఎప్పుడు దేవుడి కాడ ఇసుకలో కూర్చొని ఫుల్ లోపల ఏముందా గూడు కట్టింది చూడండి. కాలు పెట్టి ఇలా గూడు కట్టుకుంటే సొంత ఇల్లు కట్టుకుంటారంట. సరే తప్పొద్దు, జాగ్రత్తగా ఉంచని చెప్తుంది. మీరు తాగబడలే ఇంకా ఉన్నాయి ఆడ. బీచ్ కాడ అంతే అట్టే ఉంటాయి రేట్లు. అబ్బా ఇది కదా బీచ్ నుంచి పోయా వాళ్ళు అవుతారంటే తినండి బాగా తినండి. ఖచ్చితంగా అందుకే కదా తీసేదక్క. బాబు వాటర్ అయిపించేసినా.
అలాగైతే ఈ బీచ్ అయిపోయింది చూడడము అంతా. అంటే ఎక్కువ ఏమీ అండ్ వేరే బీచ్లు చూడాలా అని చెప్పి మేము ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. ఊరికే అలాగ తిరిగేసి కొన్ని ఫోటోలు తీసుకొని ఆ చుట్టూతో ఈ బీచ్ ఎలాగున్నది అని వీడియో తీసుకొని అయితే రిటర్న్ అయిపోయాము. రిటర్న్లోనే అక్కడ చెప్పాను కదా కీర దోసకాయలు, జామకాయలు, అంత కీరకాయ 50 రూపాయలు, అంత జామకాయ 50 రూపాయలు. మా అమ్మ అదే ఆశ్చర్యపోతుంది, ఇంత జామకాయ 50 రూపాయలు అంటమ్మా అనేసి. అట్లాగే ఉంటుంది అక్కడ రేట్లు. బీచ్లో ఏం కొనాలన్నా ఫుల్ కాస్ట్, డబ్బులు పెట్టుకొని ఫుల్గా వెళ్ళాలి. అవి తినేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. కాలంగొట్ట బీచ్కి వెళ్తా ఉన్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే కాలంగొట్ట బీచ్ ఉంటుంది. అది ఫేమస్ బీచ్, గోవాలోనే ఎక్కువ టూరిస్టులు వచ్చేది. ఇదండి ఈరోజు ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలాగుంది వీడియో అని చెప్పి. థ్యాంక్ యూ అండి, బాయ్.